వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టవద్దంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. సత్తెనపల్లిలో రోడ్డుపై కూర్చున్న వైసీపీ శ్రేణులు దారివ్వాలని కోరిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి గేటు వద్ద వైసీపీ నాయకులు బైఠాయించడంతో రోగులు ఆసుపత్రిలోకి వచ్చిపోయేందుకు ఇబ్బంది పడ్డారు. బాలింతల్ని తీసుకువెళ్లే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కు దారి లేకపోవడం వల్ల పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని బయటకి పంపారు. మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు రైల్వే గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ శ్రేణులను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టేలా మాట్లాడారు. మటలు చేశామా లేదా ఘోరాలు కూలీలు చేశామా, దొంగతనాలు చేశామా? మనల్ని భయపెడతాకి చూస్తున్నారు. మనం ఇప్పుడు ముందుకెళ్తే తోస్తారు, అవసరమైతే లాఠీలతో కొడతారు, తన్నించుకుందాం. కానీ మన నిరసన అయితే తెలియజేయడానికి మాత్రం కట్టడిగా ఉందాం. ఎవరు పరిగెత్తద్దు.